అధికారులు హెచ్చరించినా భారీగా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినా రోజూ ఏదో ఒక చోట పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా బయటపడుతూనే ఉంది. అక్రమ మార్కులపై 6A కేసులు నమోదు చేసినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే నిన్న గొలగముడి వద్ద 274 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లోడ్ని లారీని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. 24 గంటలు గడవక ముందే ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడి క్రాస్ జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీ నెంబర్ AP 26 TD 9990 నెంబర్ గల లారీని విజిలెన్స్ సిఐ అక్కిశెట్టి శ్రీహరిరావు తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. లారీలో తమిళనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద పంపిణీ చేసే ఉడికించిన బియ్యం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 712 సంచుల్లో 8.74 లక్షలు విలువ చేసే 349 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యాన్ని నెల్లూరు ఎమ్మెల్యేస్ పాయింట్కు తరలించగా లారీని వెంకటాచలం పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఆయన చెప్పారు. నిందితులు శ్రీహరినాథరెడ్డి, లారీ యజమాని షేక్ ముజహర్, డ్రైవర్ ఎరగర్ల శివప్రసాద్లపై 6A కేసులు నమోదు చేసినట్లు సిఐ వెల్లడించారు. ఎవరైనా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ కృష్ణప్రసాద్, సహాయ ఇంజనీరు వెంకటరెడ్డి, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.